అస్సాంలో 40% ముస్లింల జనాభా వెళ్ళిపోయింది. 1951లో 12% మాత్రమే ఉన్నటువంటి ముస్లిం జనాభా ఇవాళ 40% ముస్లిం జనాభా పోవడంతో కొన్ని జిల్లాలలో 100% ముస్లింలు వెళ్ళిపోయారు. ఆ జిల్లాల్లో హిందువులు లేకుండా పోయారు. బార్డర్ స్టేట్స్ బంగ్లాదేశ్లో ఎట్లా భారతదేశంలో ఉండేటువంటి ముస్లింల సంఖ్య పెరిగిపోయింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి వలస వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళ ఆ దేశం వల్ల ఈ దేశం వల్ల అర్థం కానటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి వాళ్ళంతా వచ్చి ఇవాళ అస్సాంలో మెట్టబెట్టిరు. దాంతో ఏంటి ప్రకృతి సమతుల్యత అంటాం కదా. ఈ దేశము మతం ఆధారంగా విభజన చెందిన తర్వాత ఈ దేశంలో తొలితరం రాజకీయ నాయకులకు సిగ్గుశరం లేక ముందు చూపు లేకపోవడంతో ఈ అంశం పైన దృష్టి పెట్టకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలపైనే దృష్టి పెట్టి ఈ దేశం చీలిపోయిన తర్వాత మరొక్కసారి చీలిక రాకుండా ఎవరైతే చీలికకు కుట్ర చేశారో మరొక్కసారి కూడా భవిష్యత్తులో ఇవాళ కాకపోయినా మరొక్కసారి కూడా భారతదేశంలో చీలిక వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచన ఎందుకు చేయలేదు? 1945లో 47లో స్వతంత్రం వచ్చే ముందు దేశంలో రెండు మతాల మధ్య చీలిక రావాలనేటువంటి సిద్ధాంతం వచ్చిన తర్వాత, రెండు జాతుల సిద్ధాంతం వచ్చిన తర్వాత, రెండు జాతుల పేరు మీద ఈ దేశం విడిపోయిన తర్వాత ఈ ఒక జాతి ఏ జాతి అయితే మాకు కొత్త దేశం కావాలని డిమాండ్ చేసి కొత్త దేశంలోకి వెళ్ళిపోయారో రేపొద్దుగాల ఇవ్వాల కాకపోయినా 5, 10, 50, 60 సంవత్సరాలకు ఈ దేశంలో మరొక్కసారి వాళ్ళ సంఖ్య పెరిగితే ఈ దేశం చీలికకు అవకాశం ఉంటుందనేటువంటి ముందు చూపు లేకుండా మళ్ళీ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎందుకు వెళ్ళిపోయారనేటువంటి అంశం పైన ఇవాళ కూడా సమాధానం చెప్పాలి. అరే ఎప్పుడో 75 సంవత్సరాల క్రితం జరిగింది కదా అంటే ఇవాళ మూల్యం చెల్లిస్తున్నాం. మనం ఇవాళ మూల్యం చెల్లిస్తున్నాం. ఈ దేశంలో మాకు తప్ప ఇంకెవ్వరికి ఓటేసుకోమైనటువంటి ఒక రిజిడ్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఈ దేశంలో అనేటువంటి తెలుస్తుంది. ఇవాళ అస్సాం, కేరళ, జమ్మూ కాశ్మీర్ ఇవాళ ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి? ఇవాళ మణిపూర్లో జరిగేటువంటి అల్లర్లు కూడా మత మార్పిడుల వల్ల మాత్రమే జరుగుతున్నది. మత మార్పిడులు జరగడం వల్ల ఎన్జిఓల పేరు మీద మణిపూర్లో అనేక మంది తిష్ట వేసి మతం మారినటువంటి వాళ్లకు అత్యాధునికమైనటువంటి ఆయుధాలను సరఫరా చేస్తున్నారు. అక్కడ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ అమ్ముకొని ఎన్జిఓల పేరు మీద అక్కడ జరుగుతున్నటువంటి తతంగం. మరి కొత్తగా నరేంద్ర మోడీ వచ్చిందంటే 70-80 ఏళ్ల నుంచి 100 ఏళ్ల నుంచి కూరుకుపోయినటువంటి దాన్ని ఒక్కసారిగా తీసేయడం అసాధ్యం అవుతుంది. ఏమనంటే మా మతం మీద దాడి చేసిరంటారు, కానీ ఆ మతం వాడు తప్పు చేస్తే మతం వాడిని తిట్టొద్దంటాడు. ఈ దేశంలో ముస్లింలంతా ఉగ్రవాదులు కాకపోవచ్చు, కానీ ఉగ్రవాదులంతా ముస్లింలే అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తే అగో మమ్మల్ని అంటారా అనేటువంటి మాట చెప్తారు. ఏ ఒక్క రోజైనా ముస్లింలంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ భారతదేశంలో ఒక ర్యాలీ నిర్వహించిరా? ఉగ్రవాది ఎవడన్నా చచ్చిపోతే మాకు సంబంధం లేదని అన్నారా? కానీ ఉగ్రవాది చచ్చిపోతే లక్షల మంది పోయి వాడి అంత్యక్రియలకు హాజరైనటువంటి వాళ్ళంతా ముస్లింలు కాదా? ఒక ఉగ్రవాది అంత్యక్రియలకు హాజరైనటువంటి ముస్లింలంతా ఉగ్రవాదులా కాదా? ఆ రోజు అది హైదరాబాద్లో కావచ్చు, బాంబేలో పేలుళ్ళు జరిపినటువంటి వాడు కావచ్చు, ఇవాళ కసబ్ లాంటి కసాయికి కూడా ఈ దేశంలో లాయర్లు దొరుకుతున్నటువంటి నీచమైనటువంటి పరిస్థితిలోకి మనం వెళ్తలేమా ప్రజాస్వామ్యం పేరు మీద? ఇవాళ అస్సాంలో జరుగుతున్నది కూడా అదే. అస్సాంలో జరుగుతున్నది కూడా అదే. ఈశాన్య రాష్ట్రంలో ఒక మతం మా ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసింది, చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది ఇప్పటికే మేము చాలా జిల్లాలు కోల్పోయాం. ఇది నాకు రాజకీయ అంశం కాదు, జీవన్ మరణ సమస్య. అంటే మీరు ఎక్కడైనా ఆలోచించండి, ఓపెన్గా ఆలోచించండి. 100 మంది ముస్లింల మధ్యన ఎవడో నిన్న సోషల్ మీడియాలో పెట్టిండు, మాకు బక్రీద్ వస్తే బిర్యానీ పంపిస్తారు, రంజాన్ వస్తే బిర్యానీ పంపిస్తారు, మొహర్రం వస్తే మాకు తాగడానికి నీళ్ళు పంపిస్తారు, లేకపోతే వాళ్ళు లేకపోతే మేము యాటకూర తినలేదు, మేకకూర తినలేదు, ఇక చికెన్లు మటన్లే తినలేదు, వాడు వచ్చిన తర్వాత బిర్యానీ తినకపోతే అంతమంది మనుషులు చచ్చిపోయారు అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంటారు ఈ సెక్యులరిజం పేరు మీద ఉన్నటువంటి దరిద్రపు సిద్ధాంతం ఆలోచించేటువంటి వాళ్ళు. నిన్న మొహరం సందర్భంగా జరిగినటువంటిది. మళ్ళా వాళ్ళు వచ్చేమో మొహరం సందర్భంగా నిన్న నేను రావంతపూర్ నుంచి తొవ్వలు వస్తుంటే రోడ్డు మీద ఆపి బండ్లు ఆపి అందరికీ ఏవో షర్బత్లు నీళ్ళు ఇస్తున్నారు. అదే మనమంతా పోయి ఏదైనా దేవుడి గుడి ప్రసాదాన్ని అవతలి మతం వాళ్ళకి ఇస్తే ఎట్లాంటి మాటలు మాట్లాడతారు? కానీ వీడేమో బలవంతంగా ఇస్తే వాడు సెక్యులరిస్టు. అన్ని వాడి బలవంతంగా వాడి మతం రోజు పీరీల పండుగ, నిన్న పీరీల పండుగ బలవంతంగా మన మీద రుద్ది నిన్న రావంతపూర్లో రోడ్డు మీద వస్తుంటే
రోడ్డు మీద ఆపేసి వాళ్ళకి సంబంధించిన నీళ్ళలో షర్బత్లో ఏవో రోడ్డు మీద ఆపి అందరికి ఇస్తున్నారు. తాగి వీడు తాగి అబ్బా మేము సెక్యులర్ అంటున్నారు. కానీ వాడు మన మతానికి సంబంధించిన గణేష్ ప్రసాదము తిరుపతి ప్రసాదం ఇస్తే మేము ముట్టుకోము, మేము తినము, మాకు సంబంధం లేదనేటువంటి మాటలే ఎక్కువ మాట్లాడతారు. మనోడు పోయి ఇవ్వాలంటే భయపడతారు. వాళ్ళు ముట్టుకోరు పోయి. వాడు వాని మతాన్ని ఆచరిస్తేనేమో వాడు గొప్పోడవుతాడు, మనం మన మతాన్ని ఆచరిస్తేనేమో వీడు మతవాది అవుతాడు. ఇగో ఇది దేశంలో జరుగుతున్నటువంటి దరిద్రమైనటువంటి సిద్ధాంతాలు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి. వాడేమో బలవంతంగా మన మీద రుద్దుతాడు, మనమేమో అవతల వాళ్ళకు మనం మంచి జరిగింది చెప్తే ఇగో వీడు మతవాది అవుతాడు. అస్సాంలో జరిగింది అదే. కేరళలో కూడా ఆ 4 జిల్లాల్లో కలెక్టర్లు హిందువులుగా పోతే ఆ హిందూ కలెక్టర్ మాకొద్దు, ముస్లిమే కలెక్టర్గా ఉండాలనేటువంటిది. కేరళలో ఇవాళ ప్రతి జడ్జి ప్రతి న్యాయవాది ఐఏఎస్ ఆఫీసర్లు ముస్లింలుగా ఉండాలని వాళ్ళ ఐఏఎస్ ట్రైనింగ్లు ఐఏఎస్ కోచింగ్లు ఈ న్యాయవాద వృత్తిలోకి ఎక్కువ వెళ్ళాలి, న్యాయమూర్తులు ముస్లింలు కావాలి, అట్లయితేనే దేశం మీద మనం పట్టు సాధిస్తామని వ్యవస్థలోకి మనం చొచ్చుకుపోవాలనేటువంటి చేస్తూ ఓపెన్గా మాట్లాడుతున్నది. ఇది కేరళలో జరిగినటువంటి అంశం. గోదావరి జిల్లాలో ఎక్కడో మతం మారినటువంటి కుక్కలు పోయి మా క్రిస్టియన్లకు ప్రత్యేకమైనటువంటి దేశం ఇవ్వండి, మీకు మాకు లొల్లుండదని బాజాప్తా ర్యాలీ చేసిరు, ర్యాలీ నిర్వహించారు రోడ్ల మీదకి వచ్చి. ఇది జరిగినటువంటిది అస్సాంలో జరిగినటువంటిది. అయితే దానికే నిన్న మళ్ళా మజ్లిస్ ఓవైసీ గారు ఒకటి మాట్లాడారు. ఇవన్నీ వేరే రాజకీయాలండి, ఇవన్నీ ఈ రుణమాఫీలు ఓట్లు ఇవన్నీ కేవలం హిందువులను మభ్యపెట్టి హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఇవన్నీ, హిందువులకు ఎక్కడ న్యాయం జరగలేదు అనేటువంటి విషయాన్ని అందరూ చెప్పేటువంటి వార్తలు అవే ఉండొచ్చు. కానీ దేశం నాశనం అవుతుంటే దేశం ఏ పేరు మీద నాశనం అవుతుందో ఈ సెక్యులర్ పేరు మీద. సెక్యులర్ అనేటువంటి పదము భారతదేశ రాజ్యాంగంలో పీఠిక మార్చకూడదు, ప్రియాంబుల్ మార్చకూడదు అనేటువంటిది భారత రాజ్యాంగం రాసినటువంటి గొప్ప వాళ్ళు చెప్తే ఎమర్జెన్సీ పేరు మీద ఇందిరాగాంధీ గారు పీఠిక కూడా అందులో సెక్యులర్ సోషలిజం అనేటువంటి 2 పదాలను బలవంతంగా చొప్పిస్తే నరేంద్ర మోడీ సర్కారు ఈరోజు భారతదేశంలో 2 సార్లు పూర్తి మెజార్టీతో వచ్చి ఆ ప్రియాంబుల్లో ఉన్నటువంటి సెక్యులర్ సోషలిజాన్ని తొలగించలేకపోయాడు మోడీ. అందుకే మోడీ అంటే ఓడిపోయింది మొన్న అందుకోసమే. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ పీఠికలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఇవాళ మీరు దుర్దినం అనేటువంటిది ఒకటి చెప్పారు. కానీ ఎమర్జెన్సీలో బలవంతంగా చేసినటువంటి ఆ సెక్యులర్ సోషలిజం అనేటువంటి పదాలను ఎందుకు తొలగించలేకపోయారు రాజ్యాంగంలో? రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ సెక్యులరిజం అనేటువంటిది వద్దు, ఈ దేశంలో పుట్టినటువంటి మతాలకు మాత్రమే ఈ దేశంలో స్వేచ్ఛ ఉంటుంది, అంబేద్కర్ను కూడా ఇదే నిజాం మీరు మతం మారండి మీకు అనేకమైనటువంటి కోట్ల రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్తే ఈ మతం మారితే దేశం మీద ప్రేమ పోతుంది అనేటువంటి విషయాన్ని అంబేద్కర్ గారు చెప్పారు. కానీ ఇవాడ మతం మారిన వాళ్ళందరూ అంబేద్కరిజం చెప్పడం అనేటువంటిది విచిత్రమైనటువంటి వాదన. బౌద్ధం అనేటువంటిది కూడా ఈ దేశం భాగము, సిక్కు ఈ దేశంలో భాగము, హిందువులు ఈ దేశంలో భాగము, వాళ్లకు మాత్రమే ఈ దేశం మీద ప్రేమ ఉంటుంది, మిగిలినటువంటి వాళ్ళకు ఉండదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పింది ఒక అంబేద్కర్ మాత్రమే. కానీ అంబేద్కర్ను ఇంకొక రకంగా చిత్రీకరించారు.